3 దశాబ్దాల కళ నెరవేరింది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరిగింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు బీజేపీ నేతలు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పసుపు బోర్డు కావాలని పట్టుబట్టినా తెలంగాణకు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ రైతుల పోరాటానికి అండగా నిలిచి బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు సాధించారన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. పసుపు పండించే రాష్ట్రాల్లో పసుపు శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో పార్టీలు పసుపు బోర్డు పేరుతో మోసం చేసిన బీజేపీ మాత్రం మాట నిలబెట్టుకుందన్నారు. ఈరోజు సుమారు 40 సంవత్సరాల తెలంగాణ ప్రజల కళ మాట ఇచ్చిన తర్వాత, గౌరవనీయ ప్రధానమంత్రి చెప్పిన తర్వాత కూడా మాలాంటి శాసనసభ్యులని ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇస్తారు అనే అవమానాలు ఎదుర్కొంటున్నాం మేము. మీరు ఒక్కటి గమనించాల్సింది రైతాంగం, మాట ఇచ్చామంటే మానవదిప్పని పార్టీ చేస్తామంటే చెప్పు తీర్చే పార్టీ మాది. రకరకాల ఈ ప్రాంత రైతాంగానికి, ముఖ్యంగా ఈ ప్రాంత నిజామాబాద్ జిల్లా కావచ్చు, జగిత్యాల జిల్లా రైతాంగానికి 5 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేయడం. పసుపు బోర్డు అంటే నిజామాబాద్ కాదు, భారతదేశానికి 750 జిల్లాలున్న రైతాంగానికి పసుపు బోర్డు. జై కిసాన్, జై కిసాన్. ఈరోజు పసుపు బోర్డు చైర్మన్ పదవి అలంకరిస్తున్న మనమందరం ప్రేమగా పిలుచుకునే గంగన్న గారికి, వేదిక ముందున్న పెద్దలకు మరియు వేదిక ముందున్న అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. 3-4 దశాబ్దాల పసుపు రైతుల కళ ఈరోజు సంక్రాంతి పండుగతో పాటు మనము జీవితాంతం మర్చిపోలేని సంక్రాంతి.